ఈ వీడియోలో రెండు అతి ముఖ్యమైన విషయాలు మాట్లాడాలి. ప్రస్తుతము ఢిల్లీలో గ్యాబ్రియల్ బోరిక్ అని చెప్పి ఇతను చిలీ అనబడే దేశం యొక్క అధ్యక్షుడు. సో ఈయన వచ్చి ఉన్నారు. ఈయన నిన్న రాష్ట్రపతి భవన్లో ఒక ప్రసంగం. సో ఇందులో ఈయన మోదీ గారిని చాలా పొగిడేశారు. అంటే ఫ్రెండ్స్, ఇక్కడ మనము ఏదో పాలిటిక్స్ లేదా బీజేపీ పార్టీ అది కాదండి. మీకు మోదీ గారిని పొగిడేరు అంటే ప్రస్తుతం ఈయన మన దేశం యొక్క ప్రధానమంత్రి. సో భారత్ను పొగిడినట్టే. ఇప్పుడు మీరు ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ సాధించారు, మీ పేరు ఉంటుంది, కానీ మీకు ఆ గౌరవం ఎవరికి? పేరు ప్రతిష్టలు ఎవరికి? దేశానికి. అలా చూడాలి. సో ఈయన ఏం మాట్లాడుతున్నారు అంటే, ఈ ప్రపంచములో ద గ్లోబల్ జియో పాలిటిక్స్లో మీ యొక్క స్టేటస్ గుర్తున్నా, ఆయన వాడిన వర్డ్ స్టేటస్. మీ స్టేటస్ అనేది అసాధారణం. మీరు పుతిన్ గారితోనూ మాట్లాడతారు, డొనాల్డ్ ట్రంప్ గారితోనూ నెగోషియేట్ చేస్తారు, బ్రదర్ జెలెన్స్కీ అని చెప్పి జెలెన్స్కీతో కూడా మీరు మాట్లాడగలరు. ఈ ప్రపంచంలో ఏ ఒక నాయకుడు కూడా ఇది చెయ్యలేడు. అంటే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్ అండి. ఇప్పుడు మీరు ఈ ప్రపంచాన్ని చూశారనుకోండి, ఒకవైపు రష్యా ప్రపంచము, ఇంకొక వైపు అమెరికా ప్రపంచము. సో ఇలాగే కదా చూస్తారు. నేను ఎలా చూస్తాను అంటే, కౌరవులు పాండవులు ఇప్పుడు ఉండే రష్యా యుక్రెయిన్ యుద్ధము కాంటెక్స్టులో 50 దేశాలు కలిశారు కాబట్టి వీళ్ళని కౌరవులు అని అనాలి. అలాగే ఇటువైపు చూశారు అనుకోండి, ఒక రష్యా, చైనా, బెలారస్, అలాగే ఈరాన్, ఇంకా ఈ నార్త్ కొరియాను కూడా కలుపుకోండి. సో వీళ్ళు పాండవులు. బాబోయ్, వీళ్ళు పాండవులు ఏంటండి అని అనుకోకండి, జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మరి ఈ మధ్యలో ఎవరు ఉంటారు అంటే, ఈ బ్యాలెన్సింగ్ యాక్ట్ భారత్. అంటే మనం ఇవాళ ఒక శ్రీకృష్ణుడు లాగా ఈ ప్రపంచానికి కనిపిస్తున్నాం. ఇది వాస్తవం అంటారా కాదంటారా? మనము కౌరవులతోనూ మాట్లాడగలము, పాండవులతోనూ మాట్లాడగలం. ఒక ధర్మయుద్ధము ఏమిటి అని ప్రపంచానికి చెప్పగలం. అలాంటి సిట్యువేషన్లో ఇవాళ భారత్ ఉంది. ఇది చిలీ అధ్యక్షుడు ప్రపంచానికి చెబుతున్న ఒక గొప్ప సందేశం. మోదీ గారు ఇవాళ యు ఆర్ ద కింగ్ ఆఫ్ గ్లోబల్ జియో పాలిటిక్స్, ఇది వీళ్ళు మాట్లాడుతున్నారు. సరేనండి, ఒక సాఫ్ట్ పవర్గా మాకు ఏ యుద్ధము వద్దు, ఏ గొడవలు వద్దు, మాకు మా దేశమే ముఖ్యము, ఇలా మనం ప్రవర్తిస్తామా అంటే ఒకవైపు అలాగే ఉంటుంది. మీకు కురుక్షేత్ర యుద్ధము నడిపించింది శ్రీకృష్ణుడే, కానీ ఆ శ్రీకృష్ణుడి చేతిలో ఎటువంటి ఆయుధము లేదు. యుద్ధము అనేది ఈయన చెయ్యలేదు, కానీ ఆ యుద్ధములో మీకు ధర్మ అధర్మాలు ఏమిటి ప్రపంచానికి చాటి చెప్పాడు. సో ఇవాళ సరిగ్గా మనం అలాంటి ఒక రోల్లో ఉండడము, ఎప్పుడో 1000 సంవత్సరాల క్రితము మనకు ఇవ్వబడిన జ్ఞానము ఇవాళ ఇలా పనికి వస్తుందా, ఇలా ఉపయోగపడుతుందా, ఇలా మనకు ఒక అద్భుతమైన అడ్వాంటేజ్ను క్రియేట్ చేసిందా ఆలోచించాలి. ఇంకొక వైపు చూడండి, చైనా అనబడే దేశం. సో వీడిని మనము ఫ్రెండ్గాను చూడాలి, శత్రువుగాను చూడాలి. రెండు ఉంటాయి, 2 డైమెన్షన్స్ వీడికి ఉంటాయి. సో ఇప్పుడు వీడు ఏం చేస్తున్నాడు? ఉదయం వీడియోలో మాట్లాడాను, మయన్మార్. సో మయన్మార్కి మనము చేసిన సహాయం ఆపరేషన్ బ్రహ్మ సూపర్ హిట్ అని మాట్లాడాం. ప్రపంచమంతా కూడా భారత్ను ఇవాళ కొనియాడుతుంది. ఇదే మయన్మార్లో కచ్చిన్ రెబెల్స్ని అంటారండి. అంటే మీకు మయన్మార్ని చూసారనుకోండి, ప్రస్తుతము ఒక మిలిటరీ పాలన, ప్రజాస్వామ్యాన్ని పక్కన పెట్టి మీకు అక్కడ ఉండే జుంట మాదే పాలన అన్నారు. మీకు పాపులర్ నాయకులనంతా తీసుకువెళ్ళి జైళ్లలో పెట్టారు. సిమిలర్ టు పాకిస్తాన్. మీకు ద మోస్ట్ పాపులర్ ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం జైల్లో ఉన్నారు. ఈయనకి నోబెల్ బహుమతి ఇవ్వాలని కూడా ఇవాళ రికమెండేషన్. జైలులో ఉండే వ్యక్తి ఒక నెల్సన్ మండేలా లాగా చూస్తూ ఇతనికి నోబెల్ బహుమతి ఇద్దామా ఇవాళ కమిటీ ఆలోచిస్తుంది. అలాగా మీకు మయన్మార్లో చాలా ఇంపార్టెంట్ నాయకులంతా జైళ్లలో మగ్గుతున్నారు. సో మనము 2021 నుంచి కూడా వీళ్ళతో నెగోషియేట్ చేయడం లేదు. కానీ దీన్ని చైనా చాలా పెద్ద అడ్వాంటేజ్గా తీసుకుంది. ఆ మిలిటరీ జుంటాకు కావలసిన ఆయుధాలు, ఫండింగ్ సర్వము ఇచ్చి మనము మయన్మార్ని పంచుకుందాము. సిమిలర్ టు బంగ్లాదేశ్. బంగ్లాదేశ్లో ఏమైతే జరుగుతుందో మయన్మార్లో ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఇక్కడ ఈ మయన్మార్లో మీకు హెవీ రేర్ ఎర్త్ మెటల్స్ని అంటారండి. అంటే మీకు ఒక ఎలక్ట్రిక్ వెహికల్
అలాగే మీకు యుద్ధ పరికరాలు మ్యునిషన్స్ అని అంటారు, మిజైళ్ళు అంటారు, ఎల్ఈడి లైట్లు, ఇందులో అంతా ఏంటి హెవీ ఎర్త్ మెటల్స్ను వాడతారు. మీకు మయన్మార్లో పుష్కలంగా ఈ మెటల్స్ దొరుకుతాయండి. కొన్ని ఏళ్ల తరబడి చైనా వాడు మీకు అడ్డంగా దేశాన్ని మీకు వాడుకుంటూ దోచుకుంటూ ఈ హెవీ ఎర్త్ మెటల్స్ని అంతా చైనాకు పంపించుకుంటున్నాడు. మీకు ఇది 2021 నుంచి చాలా చాలా పెరిగింది. అంటే మిలిటరీ జుంటా కదా, వీళ్ళకి సపోర్ట్గా చైనా వాడు ఉన్నాడు. దాంతో ఇక్కడ మీకు శ్రీకృష్ణ నీతి, మన వ్యూహము ఎలా ఉంది అంటే మనం ఏం చేశాము, మెల్లమెల్లగా ఈ రెబెల్స్తో ఫ్రెండ్షిప్ చేసుకున్నాం. మయన్మార్ అన్నప్పుడు రకెన్ ఆర్మీ గురించి మాట్లాడతాం, అరకన్ ఆర్మీ అంటాం. ఆ ప్రాంతం అంతా ఇప్పుడు వీళ్ళ కంట్రోల్లో. అలాగే ఈ కచిన్ స్టేట్ అంటారు, కచిన్ రెబెల్స్, వీళ్లకు కొన్ని ప్రాంతాలు మీకు వాళ్ళ స్వాధీనంలో ఉంటుంది. ఈ ప్రాంతాలంతా అరుణాచల్ ప్రదేశ్ అనబడే మన రాష్ట్రము దానికి చేరువల బార్డర్లో ఉండడము మనకు అడ్వాంటేజ్గా కనిపించింది. కాబట్టి డిసెంబర్ నెల 2024 ఇండియన్ రేర్ ఎర్త్ లిమిటెడ్ అనబడే సంస్థ, ఇది ఒక స్టేట్ ఓన్డ్ కంపెనీ అండి. వీళ్ళు ఈ కచెన్ రెబెల్స్తో మాట్లాడారు. అంటే మనము మయన్మార్లో మిలిటరీ జుంటాకి వ్యతిరేకంగా పనులు చేయడం మొదలుపెట్టాం. సో చైనా వాడు కీన్గా అబ్జర్వ్ చేశాడు. సో మనం వెళ్ళి మాట్లాడాము, చైనా నీ ప్రాంతాన్ని నీ టెరిటరీని ఎలా దోచుకుంటున్నాడో క్లియర్గా వివరంగా వాళ్ళకి చెప్పాము. నువ్వు మాకు సప్లై చేయి, ఈ హెవీ ఎర్త్ మెటల్స్ను మాకు సప్లై చేయి, వాళ్ళకన్నా మేము మీకు ఎక్కువ డబ్బులు ఇస్తాము. మోరోవర్ అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దు కదా, కాబట్టి సప్లై చైన్ లాజిస్టిక్స్ చాలా చాలా ఈజీ, నీకు లాభదాయకంగా ఉంటుందని చెప్పేసి మనం వెనక్కి వచ్చాం. దీన్నే మనం కృష్ణ నీతి అనాలి. అంటే శత్రువుతో డైరెక్ట్గా యుద్ధము చెయ్యకుండా ఆ శత్రువుని ఎలా దెబ్బ కొట్టాలి, మనము ఒక సాఫ్ట్ పవర్గా కనిపిస్తాము, అట్ ది సేమ్ టైం హార్డ్ పవర్గా కూడా అవసరమైతే ఆ రూపాన్ని కూడా ప్రపంచము చూడవచ్చు. దాంతో ఇవాళ ఏమైంది, ఈ కచెన్ రెబెల్స్ చైనా షిప్పులు, చైనా వర్కర్స్ ఎవరూ కూడా మా స్టేట్లోకి రాకూడదు, టోటల్గా వాళ్ళని బ్యాన్ చేశారు. మీరు వెళ్ళిపోండి అన్నారు. అంటే చైనా యూ గెట్ అవుట్ సింపుల్గా చెప్పేశారు. చెప్పేసి ఇవాళ భారత్కు ఎంట్రీ ఇచ్చారు. ఇందులో అమెరికా వాడి రోల్ అనేది చాలా చాలా ముఖ్యం. క్వాడ్ అనబడే గ్రూప్ ఇక్కడ మయన్మార్లో దొరుకుతున్న ఈ హెవీ ఎర్త్ మెటల్స్ దీనిని తమ దేశాలకు తరలించి వీళ్ళు చాలా పెద్ద వ్యాపారం చేయబోతున్నారు. అంటే చైనా అవుట్ ఇండియా ఇన్ అని మాట్లాడాలి. సో ఇక్కడ మీరు గమనించారు అనుకోండి, మిలిటరీ జుంటాకు సపోర్టుగా ఉన్న చైనా వాళ్ళు ఈ రెబెల్స్కి శత్రువులండి. అరకన్ ఆర్మీ అనండి, కచెన్ రెబెల్స్ అనండి, వీళ్ళకి శత్రువులు. సో ఇప్పుడు ఈ శత్రువులు అన్నప్పుడు మనకు మిత్రులు అయిపోయారు. మెల్లమెల్లగా వీళ్ళని మన వైపు తిప్పుకోవడంతో భారత్కు ఒక మేజర్ అడ్వాంటేజ్ అనేది ఇవాళ అందరూ మాట్లాడుతున్నారు. ఇలా మీరు చూశారనుకోండి, చిలీ యొక్క అధ్యక్షుడు మనల్ని ఒక గ్లోబల్ పవర్గా, అంటే గ్లోబల్ జియో పాలిటిక్స్లో మోదీ గారు మీరు ఒక కింగ్ అన్నప్పుడు, ఇక్కడ మీరు చూశారనుకోండి మయన్మార్లో ఇంటర్నల్ పాలిటిక్స్లో మనము కలగజేసుకొని చైనాను మెల్లమెల్లగా పక్కన పెట్టడము, అక్కడ మనము ఎంట్రీ ఇవ్వడము, ఆ రెబెల్స్కు ఉపయోగపడే ఎన్నో పనులు ఇవాళ మనము చెయ్యబోతున్నాము, ఫండింగ్ ఇవ్వబోతున్నాము. అరకన్ ఆర్మీని ఎలాగ మనము మన వైపు తిప్పుకున్నామో ఇవాళ కచెన్ రెబెల్స్ను కూడా మన వైపు తిప్పుకొని చాలా పెద్ద లెవెల్లో ఒక వ్యూహాన్ని మనం రచించాము. ఇది మోదీ ఆడిన ఆట అని చెప్పి ఇవాళ మీకు వార్తాపత్రికలంతా కథనాలు రాస్తున్నారు. అంటే ద కింగ్ ఆఫ్ గ్లోబల్ జియో పాలిటిక్స్ అని మీకు చిలీ అధ్యక్షుడు అన్నప్పుడు దానిలో ఇన్ని విషయాలు దాగి ఉన్నాయా నాకైతే అనిపించింది. మరి మీకు ఎలా అనిపించింది కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.